అన్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు దేనికి ఎవరికి లోబడాలనుకుంటున్నావో వారి మాటలు వినాలా. వింటే నీలో ఏర్పడేది విశ్వాసం. ఇప్పుడు వినడాన్ని ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే, వినికిడిలోనే లోపం ఉంటే లోబడే ఛాన్సెస్ ఉండవు. అప్పుడు లోబడ్డానికి కూడా మనిషి ఛాన్స్ లేకపోతే ఆ మనిషిలో విశ్వాసం అనేది ఏర్పడదు. అంటే ఇప్పుడు దేవునికి లోబడాలన్నా, దేవుని యందలి భయభక్తుల చేత విశ్వాసం కలిగి ఉండాలన్నా చెవులు కలిగినటువంటి ప్రతివాడు వినాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేటంత వరకు వింటున్నా వినకుండా రోజు గడవట్లేదు. ఏ వింటున్నావు? ఏ సంగతిలో? ఎవరి సంగతిలో? జీవితకాలం వింటానే ఉన్నావు. ఏ వింటున్నావు? కాబట్టి ఏదో కళ్ళబొల్లు కవర్లో, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లో, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలో, లేకపోతే ద్వేషాలు, కలహాలు, అసూయలు, లోక సంబంధమైనవి, లేకపోతే కట్టుకథలు, కల్పనా వాక్యాలు, మనుషుల మాటలు, ఇవన్నీ వింటున్నటువంటి నీవు నీ చెవులతో దేవుని మాటలు వినడానికి నీలో లోపం ఉంటే నువ్వు ఎక్కడున్నవాడు అక్కడే ఉంటావు. ఎప్పటికీ నీ స్థానం మారదు. విశ్వాసం వృద్ధి పొందాలంటే వినుట వల్లనే విశ్వాసం వృద్ధి పొందుతుంది. విశ్వసించిన వానికి నువ్వు లోబడాలి అంటే విశ్వసించిన వాని యొక్క ఉపదేశాన్ని క్రమం తప్పకుండా వినాలి. కాబట్టి ఇప్పుడు పరిస్థితిని మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇదే ప్రధానమైన సమస్యగా కనబడుతుంది. ఇంకా చెప్పాల్సిన సంగతులు అనేకమైనవి ఉన్నాయంట, కానీ మీకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 14 వచనాల్లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు గలవు, కానీ ఇంకా ఉన్నాయి సంగతులు అయిపోలేదు. చెప్పాల్సిన సంగతులు ఉన్నాయి, వినాల్సిన సంగతులు ఉన్నాయి. నీ వయసు అయిపోతుంది, కానీ పరిస్థితి ఏంటి అంటే నువ్వు చావుకు దగ్గర వచ్చినా ఇంకా పెండింగ్ ఉండిపోయినాయి. మనిషి చనిపోతున్న మనిషిని చూసాం అనుకోండి, వినాల్సినవి వినేశాడా? జీవితంలో వినాల్సినవి విన్నాడా అంటే అసలు వినడమే ఇంకా పెండింగ్లో ఉండిపోతే ఇంక విశ్వాసం ఎక్కడ, లోబడ్డం ఎక్కడ? అన్నీ విన్నాడు అనుకోండి, అంత విశ్వాసం కలిగి ఉంటాడు. అంత విశ్వాసం కలిగి ఉన్నాడు అనుకోండి, అంతగా ఆయన మీద ఆధారపడి లోబడి జీవితాన్ని కొనసాగిస్తాడు. వినడమే పెండింగ్, ఇంకానే వినడమే పెండింగ్ అయితే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత 1 సంవత్సరం అయిపోయిన తర్వాత పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలకి సిద్ధపాటుకు ముందుగా వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వేం చేయాలి? నువ్వు వింటూ ఉండాలి. 365 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, చివరికి ఫైనల్ ఎగ్జామ్ దగ్గరికి వస్తావు. ఎంత విన్నావు? అన్నీ విన్నావా? లెసన్లు అన్నీ విన్నావా? వినికిడిలో లోపం. వినికిడిలో లోపం అయితే ఫైనల్ ఎగ్జామ్ ఏమవుతుంది? ఫెయిల్. వినడంలో లోపం ఉంటే నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నాడు. అంతే. వినటంలో నీ లోపం అయితే నువ్వు రక్షణ నిర్లక్ష్యం, ఎటకారం చేస్తున్నావు. నువ్వు రక్షణనే. పరలోకంకి ఆ వ్యక్తికి స్థానం ఉండదు, వినడాన్ని నిర్లక్ష్యం చేసేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినప్పుడు అక్కడ ఈ ప్రకారంగా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెను.
ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం, నువ్వు వినేది దేవదూతల ద్వారా పలకబడిన ఈ వాక్యం స్థిరపరచబడింది. ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము? ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల. ఏంటి రక్షణ? వినడంలో లోపం కలిగి ఉండడం, విన్న సంగతులను విడిచిపెట్టాడు. వినడంలో లోపం ఉంది, వినడంలో ఇంకా పెండింగ్స్ ఉన్నాయి. విన్నది ఏదన్నా ఉంటే అది వచ్చి వారానికి మొత్తం పోతుంది. పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం? ఏ గుర్తులు లేవు. గత సంవత్సరం ఎన్ని సంగతులు మాట్లాడుకున్నాం? ఏ జ్ఞాపకాలు లేవు. పోనీ విన్నది ఏమన్నా జీవితంలో అన్వయింపు జరుగుతుందా? ఆ పరిస్థితులు ఏమి లేవు. వినడాన్ని నిర్లక్ష్యం పెడితే రక్షణనే నువ్వు వేలంపాటు ఇట్టావు అని అర్థం. రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? వినడంలో లోపాలు ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలని ప్రేమపరంగా మనం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 26వ వచనంలో ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు అంటే, అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 26వ వచనంలో వినడం బట్టికి వింటారు, వినడం బట్టికి వింటారు, చెవులు ఉన్నాయి వింటున్నావు. ఏ సంగతులు గ్రహింపుకున్నాయే విన్నట్టు అంటాడు ఈయన. అంటే నువ్వు దాన్ని గ్రహించుకున్నదే నువ్వు విన్నట్టు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. అంటే విన్నట్టు కాదు. అది గ్రహింపుకు రాని సంగతి ఏదన్నా ఉందంటే అది విన్నట్టు కాదు, విన్నట్టు. అది దాని అర్థం. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చెవులతో మందంగా విన్నారంట, కళ్ళు మూసుకున్నారు. హృదయమేమో క్రొవ్వింది. కాబట్టి దెర్ఫోర్ టోటల్గా ఏం జరిగింది ఇక్కడ? వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపులోకి రాలేదు. అది అంటే మొక్కుబడికి వచ్చి కూర్చుని వెళ్ళిపోయారు అన్నమాట. వచ్చి కూర్చున్నారు వెళ్ళిపోయారు. చాలామంది పిల్లల జీవితంలో కూడా జరిగేది అదే. స్కూల్కి వెళ్తారో వస్తారు. సంవత్సరం అయిపోద్ది కానీ మార్కులు రావు. సంవత్సరాలు తరబడి చదువుతారు కానీ ఆ సబ్జెక్టులు పాస్ అవ్వరు. కాబట్టి నీ పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే, వినడంలో లోపం ఉన్నప్పుడు వస్తావు, కూర్చుంటావు, వింటావు, వెళ్ళిపోతావు. వస్తావు, కూర్చున్నావు, విన్నా వెళ్ళిపోయావు. వినడం ప్రధానమైన సమస్య అయితే నిత్యత్వాన్ని గ్యారంటీగా నువ్వు పొందలేవు అనేది గుర్తించు. నిత్యత్వాన్ని చేరుకోలేవు. ఒక మనిషి జీవితంలో వినాల్సిన సంగతులు గ్రంథమందు గుప్తంగా ఉంటే గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నీ నువ్వు వినాలి. అన్ని అంశాలను గురించి నువ్వు వినాలి. అన్ని కోణాల్లో ఉండే సంగతులు నువ్వు గ్రహించాలి. విన్నటువంటి వాటిని నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని నువ్వు జీవితానికి అన్వయింపు చేసుకోవాలి. విన్న సంగతిని నీ గ్రహింపులోకి రావాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి
ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ వాటిని మీరు గ్రహించలేరు. ఎందుకు గ్రహించలేరు అన్నాడు? చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, అంటే ఇప్పుడు బోధకుడు అంటే ఎవరు? అన్నీ వినేసిన తర్వాత బోధించేవాడు బోధకుడు. విన్నాడు, సంగతులు విన్నాడో దాన్ని గ్రహింపులోనికి తెచ్చుకున్నాడో దాన్ని అర్థం చేసుకున్నాడో ఇప్పుడు బోధించడానికి సిద్ధపడ్డాడు. వినేవాడు బోధకుడు కాదు కదా. బోధించేవాడు స్థాయి అంటే ఆల్రెడీ విన్నాడు. మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా కాలమును బట్టి చూచితే దేవోక్తులలో మొదటి మూలపాఠములో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మరలా రిపీటెడ్. కారణం ఏంటి? వినడంలో లోపం ఉంది. వినడంలో లోపం ఉందంటే నువ్వు సరిగా వినట్లేదు, విన్నదాన్ని గ్రహింపులోనికి తెచ్చుకోవట్లేదు, గ్రహింపులోనికి తెచ్చుకున్న దాన్ని కాపాడుకోవట్లేదు. కాబట్టి వినడం వలన విశ్వాసాన్ని పెంపొందించుకోవటం లేదు. విని దేవునికి సంపూర్ణంగా నువ్వు లోబడటం లేదు అని గుర్తించు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో కూడా మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక, బలమైన ఆహారం మాంసాహారం పెట్టడానికి కుదురుతుందా? బాలుడికి కుదరదు. పుట్టినటువంటి పసిబిడ్డకి తల్లిపాలే 24 గంటల జీవితం. తన పెరుగుదల, తన అభివృద్ధి అంతా ఎక్కడుంది? తల్లిపాల్లోనే ఉంది. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత, కొన్ని నెలలు గడిచిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా ఏదైనా భోజనం మెత్తగా చేసి జావగా చేసి అదైనా మళ్ళీ పాలతో కలిపి దాన్ని వేడి చేసి అప్పుడు పెట్టడం మొదలు పెడతారు. ఇంకా పెట్టారు. అప్పుడు జాయిగా ఇంకా సాఫ్ట్గా జీర్ణమయ్యాయి. ఇంకా బలమైన ఆహారం తినే స్థాయికి వస్తారన్నమాట. బలమైన ఆహారం అంటే మాంసాహారం. మాంసం కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ, ఇంకా ఇలాంటి ఏమైనా బలమైన ఆహారం తిని, అంటే తిన్నారంటే దాని అర్థం ఏంటి? అరుపుకోగలిగినంత శక్తిమంతులయ్యారు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక. శిశువుగానే ఎందుకు ఉండిపోయాడు? వినడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, వినడంలో లోపంగా ఉండిపోయాడు. కాబట్టి వినడంలో లోపంగా ఉండిపోయి వినడంలో శిశువుగా ఉన్నటువంటి వాడు, శిశు దశలో మనకి ఈ లక్షణాలు కనబడతాయి. నేను ఇంకా శిశు దశలోనే ఉండిపోయాను అంటే ఈ లక్షణాలు కనబడతాయి. ఏ లక్షణాలు అవి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము శిశు దశ యొక్క లక్షణాలు ఇవి. ఏంటి లక్షణాలు సహోదరులారా? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. క్రీస్తునందు ఇంకా ఎలా ఉన్నారు? పసిబిడ్డలుగానే ఉన్నారు. క్రీస్తునందు పసిబిడ్డల యొక్క స్థాయి ఏంటి? శరీర సంబంధులైన మనుషులే అనియు. శరీర సంబంధులు అంటే శరీర విషయముల మీద మనసు పెట్టేవారు శరీర సంబంధులు. శరీరానుసారులు అన్నాడు. ఎవరు ఈ శరీరానుసారులు అంటే శరీర విషయాల మీద మనసు పెట్టేటువంటి వారు శరీర సంబంధులై ఉంటారు.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. రోమపత్రిక 8వ అధ్యాయం 5 నుండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. శరీర విషయాలు అంటే లోక విషయాలు. నువ్వు శిశు దశలోనే ఉండిపోయావు అనడానికే ఏంటి దాని లక్షణాలు ఏంటి అంటే నువ్వింకా శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నావు. శరీర సంబంధమైంది ఇల్లు, వాకలు, తిండి, బట్ట, లేకపోతే ఈ లోక సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, రక్త సంబంధమైంది, ఇంకా వీటి గురించి వాళ్ళు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అంటే పసిపిల్లల స్థాయిలోనే ఉండిపోతే దేవునికి విరోధంగా నువ్వు ఆలోచిస్తున్నావు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రంలోకి లోబడదు, ఏమాత్రం లోబడినారదు. ఎందుకు లోబడదు? అసలు వింటే కదా లోబడ్డానికి. ఇందాక మనం గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా నువ్వు లోబడాలి అనుకుంటే వినాలి. ముందు ధర్మశాస్త్రానికి లోబడాలనుకుంటున్నావు, మరి వింటున్నావా ధర్మశాస్త్రాన్ని? శరీరానుసారమైన మనసు దేవునికి లోబడదు. ఎందుకు అంటే దేవుని మాటలు వినడానికి ఇంకా పసిపిల్లల స్థాయిలో పాలు త్రాగే దశలోనే ఉండిపోయావు. ఏంటి సిమ్టమ్? శరీరానుసారివి. శరీరానుసారులు ఎవరో శరీర విషయాల మీద మనసు పెట్టేవారు. వాళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావన్నాడు. వాళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు. రోడ్డు మీద వెళ్ళిపోతా మనుషులు మాట్లాడుకుంటే అర్థమవుతాయి, వాక్యం చెప్తే అర్థం కాదు. వాక్యం చెప్తే బుర్ర తిరిగిపోయినట్టు ఉంటుంది, వాక్యం చెప్తే నిద్ర వచ్చేది. వాక్యం చెప్తే బాగానే చెప్తున్నారు కానీ అర్థమవుతలేదండి అన్నట్టు ఉంటుంది అన్నమాట. దేని లక్షణం అది? పసిపిల్లల లక్షణం అన్నాడు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడే స్థాయి వేరు, శరీర సంబంధులతో మాట్లాడే స్థాయి వేరు. పసిపిల్లలతో మాట్లాడే మాటలు వేరు, పెద్దోళ్ళతో మాట్లాడే మాటలు వేరు. పసిపిల్లలందరినీ కూర్చోబెట్టి పెద్దోళ్ళకి చెప్పే లెసన్లు చెప్తున్నాం అనుకోండి, పసిపిల్లలకు అర్థమవుతాయా? వాళ్ళకి అర్థంగా. వాళ్ళకి ఆడి పాడి ఎగిరి గొంతులేసి రైమ్స్ ఉంటాయి, పద్యాలు ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న పెట్టకథలు ఉంటాయి. ఇంటర్కి వెళ్ళిపోయిన తర్వాత, డిగ్రీకి వెళ్ళిపోయిన తర్వాత, ఇంజనీరింగ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా కథల స్టోరీలు ఉంటాయా? కాకి ఎండాకాలం వచ్చింది, నీళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, ఒక్కోటి అందులో రాళ్ళు వేసింది, నీళ్ళు పైకి వచ్చినాయి, ఇలాంటి కథలు చెప్తారా? కాబట్టి పసిపిల్లల స్థాయిలోని సామాన్యమైన సంగతులు నువ్వు వినడం నీ లోపం కాబట్టి నువ్వు ఎదగలేదు, బతుకులేదు నీ బ్రతుకులోని. కాబట్టి మనుషులు ఎక్కడ ఆగిపోయారంటే ఇంకా పిట్ట కథలు, ఇంకా మానవ కల్పితాలు, ఇంకా జోకులు, లేకపోతే ఇంకా మనుష్య సంగతులు, ఇంకా లోకపరమైనవి, వీటి మీద మనుషులు ఆగిపోయారు అన్నమాట. కాబట్టి వినికిడిలో లోపం ఉంది అన్నాడు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. అంటే ఆత్మ సంబంధమైన మనుషులంటే ఎదిగినోళ్ళతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు? అక్కడే మొదటి వచనంలో 2వ వచనంలో మనకు రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని శరీర సంబంధులైన మనుషులే అనియు
క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో క్రీస్తునందు పసిబిడ్డలని 2వ వచనం, అప్పటిలో మీకు బలము చాలకపోయినది. ఒకప్పుడు వచ్చాడంట, ఎప్పుడో వచ్చినప్పుడు ఎలాగ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అప్పుడులో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని. అప్పుడు మీరు బలమైన ఆహారం తినదగిన స్థాయిలో లేరు ఒకప్పుడు నేను వచ్చినప్పుడు. కాబట్టి మీకు ఏం ఫీడింగ్ ఇచ్చాను? మీకు పాలతోనే మిమ్మల్ని పెంచి తిని, కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. అప్పుడు ఇప్పుడు వచ్చాను, అన్నం పెడదామని వచ్చాను. ఇప్పుడు అంటే చాలా కాలం అయిపోయిన తర్వాత, చాలా పరిస్థితి అయిపోయిన తర్వాత, ఇదిగో ఇప్పుడు భోజనం పెడదామని వచ్చాను. కానీ నీ పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు పాలు తాగే దశలోనే ఉన్నాం, ఇప్పుడు అన్నం పెడదామంటే ఇప్పుడు కూడా పాలు తాగే దశలోనే ఉన్నాం. కాబట్టి అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని, కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వల్ల ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఎవరు పసిపిల్లలో? శరీర సంబంధులైన వారు పసిపిల్లలో. ఎవరు పసిపిల్లలో? బలహీనమైన మనస్సు తత్వం కలిగిన వారు పసిపిల్లలో. ఎవరు పసిపిల్లలో? శరీర సంబంధమైన స్థితి కలిగిన వారు పసిపిల్లలో. ఎవరు పసిపిల్లలో? పాలు త్రాగే దశలోనే ఆగిపోయిన వారు పసిపిల్లలో. ఇంకా ఎవరో పసిపిల్లలో అంటే 3వ వచనంలో చెప్తున్నాడు, మీలో అసూయయు కలహములను ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా? కలహాల్లో గొడవల్లో నువ్వు ఉన్నావంటే ఇంకా నువ్వు పసిపిల్లల స్థాయిలోనే ఉన్నావు. అసూయ పడతా ఉన్నావంటే ఇంకా నువ్వు పసిపిల్లల స్థాయిలోనే ఉన్నావు. అసూయని దాటిపోలేదు, కలహాన్ని దాటిపోలేదు. కాబట్టి ఇది ఇప్పటికే కేవలం లోపం అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 6-7 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాల్లో, అయితే సహోదరుడు సహోదరుడి మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. వ్యాజ్యం అంటే గొడవలు, దెబ్బలాటలు, సమస్యలు, కలహాలు. 7వ వచనంలో, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలం లోపం. వ్యాజ్యాలు ఉన్నాయంటే, కలహాలు ఉన్నాయంటే, అసూయ ఉందంటే నువ్వు ఎదిగినట్టు కాదు, ఎప్పటికే కేవలం లోపంగా ఉన్నావు. లోపకరమైన జీవితంలో బ్రతుకుతున్నావు. పాలు త్రాగే దశలోనే నువ్వు ఉండిపోయావు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. చెప్పిందే చెప్పి ఆ క్లాస్ దాటతలేదు నువ్వు. కాబట్టి లోపం ఏంటి ఇక్కడ? వినికిడి లోపం. నువ్వు వింటున్నది కరెక్ట్ అయితే, వింటున్నది అపోస్తుల బోధ అయితే, వింటున్నది దైవికమైన సంగతులు అయితే, వింటున్నది గ్రంథమే అయితే నీలో విశ్వాసం దినదినము పెరిగిపోవాలి. విశ్వాసం పెరిగితే దేవునికి లోబడే స్థాయి కూడా పెరగాలి. ఇవన్నీ పెరుగుతూ ఉంటే శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనసు తొలగించాలి. కాబట్టి బలమైన ఆహారం తినగలిగినటువంటి స్థాయి రావాలి. ఏ సంగతులైనా నేను అర్థం చేసుకోగలనండి, బైబిల్ విషయాలు చెప్పండి అని అలా. మాకు అర్థమవుతలేదండి, సరిగా అర్థమవుతలేదండి మాకు అని అనుకోండి. నీకు అర్థం కావట్లేదండి, తెలుగే కదా మరి మాట్లాడేది. దేవుని మాటలో యేసుప్రభు అరామిక్లో మాట్లాడితే, పాత నిబంధన హెబ్రూలో రాయబడితే, అది గ్రీకులో నుండి అనేక భాషల్లో తర్జుమా అయితే ఇప్పుడు తెలుగు వరకు వస్తే తెలుగులోనే కదా మాట్లాడుతున్నాం. మరి తెలుగులో మాట్లాడే సంగతి అర్థం కావట్లేదంటే బూతులు అర్థమవుతున్నాయా? అర్థం కాని బూతులు ఏమున్నాయి? ఒకరి గురించి ఒకరు సాడీలు చెప్తే అర్థమవుతలేదా? స్లోగా చెప్తున్నా అర్థమవుతలేదా?
చెవులన్నీ బాగా దగ్గర పెట్టుకుని వినట్లేదా? కాన్సన్ట్రేషన్గా వినట్లేదా? ఏదైనా ఒక సీరియల్ చూస్తున్నాను అనుకోండి, అర్థం కావట్లేదా? స్టోరీ అర్థం కావట్లేదా? ఏదైనా ఒక సినిమా చూస్తుంటే అర్థం కావట్లేదా? వార్తలు చూస్తుంటే అర్థం కావట్లేదా? నీ భాషలో ఉండే అన్నీ అర్థమవుతున్నాయి, మరి దేవుని ఉపదేశం ఎందుకు అర్థం కావట్లేదు? నీకు ఇంకా కోడింగ్స్ రాలేదు, ఇంకా ఆ మాటలతో నీకు పరిచయం ఏర్పడలేదు. కాబట్టి నీ నీ లోపం ఏంటి? లోపం వినడంలో లోపం. వినట్లేదు, వినడానికి ఇంట్రెస్ట్ లేదు, వినడానికి ఇంట్రెస్ట్ లేదు. వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరిచిటేందును ప్రార్థన చేయటం ఎడతెగకై ఉండిరి అన్నాడు. వారు ఎడతెగకుండా కంటిన్యూగా వారు ఉన్నారని చెప్పాడు. మరి కంటిన్యూగా నువ్వు ఎక్కడున్నావు? కంటిన్యూగా ఎక్కడ వింటున్నావు? కాబట్టి వినడంలో లోపం ఉంది. వినడంలో లోపం ఉంటే నువ్వు చచ్చేటంత వరకు పసిబిడ్డగానే ఉండిపోతావు, శరీర సంబంధిగానే ఉండిపోతావు, పాలు తాగే దశలోనే ఉండిపోతావు, చచ్చే వరకు అసూయతోనే ఉంటావు, దెబ్బలాటలు గొడవలతోనే ఉంటావు, చచ్చేటంత వరకు కూడా బలహీనమైన మనస్తత్వంతోనే ఉంటావు, చచ్చేటంత వరకు కూడా అలాగే ఉండి సమాధిలోకి వెళ్ళిపోతాం. పరలోకానికి నీకు ఛాన్స్ ఉండదు. కాబట్టి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే లోపంగా ఉన్న వాటిని దిద్దుకోవడానికి, లోపంగా ఉన్న వాటిని దిద్దుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఉపమాన రీతిగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని యేసుప్రభుని అడిగితే, లోకాసు వార్త 8వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఈ ప్రకారంగా చెప్పాడు. లోకాసు వార్త 8వ అధ్యాయము 8వ వచనంలో, వినుటకు చెవులు ఎవరికైనాను ఉన్న ఎడల వాడు వినాలి అన్నాడు. విన్నవాడు మేలు జరగాలి. లోకాసు వార్త 8వ అధ్యాయం 8వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది, మరికొన్ని మంచి నేలను పడెను, కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. అంటే అక్కడ విన్నాడా? ఏం వినలేదు. మనిషి చెప్పాడంటే చెప్పాడు ఉపదేశం, విత్తనాలు వేసాడు, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. కొన్ని రాతి నేలను పడ్డాయి, మన్ను లేదు, ఎండిపోయినాయి, వినలేదు మనిషి, అక్కడ కూడా వినలేదు. 3 ముళ్ళ తొప్పల్లో పడ్డాయి. మనిషి విన్నాడో మొలకెత్తాడు కానీ ఎదగలేదు. అంటే పాలు తాగే దశలోనే ఉండిపోయాడు. ఐహిక విచారాల్లో ధనభోగాలన్నీ వచ్చేసి మొత్తం ఎదిగినటువంటి మొక్కను కూడా అణగార్చేసినాయి. అతను పోయాడు. 4వ రకం నేల ఉంది. విత్తబడింది వాక్యం, విత్తబడినట్లుగా దాన్ని అందుకున్నాడు, స్వీకరించాడు. చక్కగా ఏం జరిగింది? 8వ వచనంలో, లోకాసు వార్త 8:8లో, మరికొన్ని మంచి నేలను పడినవి మొలిచి 100 ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని బిగ్గరగా చెప్పాను అన్నాడు యేసుప్రభు. వినుటకు చెవులు గలవాడు వినుడుగాక. విత్తనాలు పడుతున్నాయి, స్వీకరించే నేల స్వీకరించునుగాక అన్నాడు. స్వీకరించిన నేల అది అలాగే ఉండిపోను గాక, అంతే. వినేవాడు వినికిడిలో లోపాన్ని దిద్దుకునేవాడేమో 100 ఫలిస్తాడు. నువ్వు వినకపోతేనేమో అలాగే ఉండిపోతాడు మనిషి. మార్పులు రావు, మారు మనసు కలగదు, జీవితంలో సమర్పణ జీవితం ఉండదు, మనిషికి చలనం ఉండదు, బుద్ధి రాదు, జ్ఞానోదయం కలగదు, మనోనేత్రాలు వెలిగించబడవు, తమ పూర్వపు అజ్ఞాన స్థితిని మనుషులు గుర్తించరు. ఎక్కడున్నావు? ఎక్కడేస్తే అక్కడే ఉన్నాను, ఎక్కడేస్తే అక్కడే ఉన్నాను, అంతే. అన్యాచారాలను విడిచిపెట్టవు, నీ కులాన్ని విడిచిపెట్టవు, శరీర సంబంధమైన నీ బంధాలని విడిచిపెట్టవు, ఈ లోకం భూమి వీటి మీద ఉన్నటువంటి వాటి మీద నీ మనసు మోజు తగ్గించు, శరీరాశ నేత్రాశ జీవపడమ్మని విడిచిపెట్టవు, లోక స్నేహాలు విడిచిపెట్టవు. ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు.
మరి వింటలేదా? వింటున్నాడు కానీ గ్రహింపుకు రావట్లేదు. ఏంటి ప్రాబ్లం? ఎక్కడ? వినికిడిలో ప్రాబ్లం. వినికిడిలో ప్రాబ్లం. దేవుడంట ఇశ్రాయేలు తన ప్రజల దగ్గరికి పెందల కాడనే లేపి పంపించేవాడంట. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అయితే తింటారేమో అని. రాత్రి అంతా పడుకున్న తర్వాత ఫ్రెష్ మైండ్తో ఉంటారు చూసారు. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ మైండ్తో ఉన్నప్పుడు ఏం చదివినా అలా ఎక్కుతుంది అంటారు. ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే బాగా ఎక్కుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఏదన్నా పని చేస్తే కాన్సన్ట్రేషన్ పెడితే ఏదైనా అలా బుర్రకెక్కుతుంది అంటారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు తన ప్రజలైనటువంటి వారిని పెందల కాడనే తన ప్రవక్తలను సేవకులను లేపి మనుషుల దగ్గరికి పంపించి చెప్పించాడంట. వాళ్ళు వింటారేమో అని. అయినా వినలేదన్నాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. యెషయా తర్వాత ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూసినప్పుడు అక్కడ మనకి ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నాడు. 4 నుంచి 6 వచనాలు. మీ చేతి పనుల వల్ల నాకు కోపం పుట్టింపకుండానట్లు నేను మీకు ఏ బాధయు కలిగజేయకున్నట్లు అన్యదేవతలు అనుసరించుటయు వాటిని పూజించుట వాటి నమస్కారం చేయటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గములను మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన యెడల యెహోవా మీకు మీ పితరులు నిత్యవాసముగా దయచేసిన దేశంలో మీరు నివసించరని చెప్పుటకై యెహోవా పెందల కడలేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. పెందల కడ లేదు, ప్రవక్తలను పంపించినా ఉపయోగం లేదు. ఏంటి వీళ్ళ ప్రాబ్లం? వాళ్ళ సమస్య ఏంటి అన్నప్పటికీ వాళ్ళ లోపం ఏంటి అంటే ఆయన పెందల కడలేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. వినడానికి చెవులు పెట్టలేదు, వినడానికే సమయాన్ని కేటాయించలేదు. దేవుని ఉపదేశాన్ని వినడానికి నీకు చెవులు లేవు కాబట్టి నీకు వినడానికే బద్ధకం, వినడానికే ఇంట్రెస్ట్ లేదు, వినడానికే నీకు ఆసక్తి లేదు. నీకు వినడాన్నే నువ్వు నిర్లక్ష్యం పెడుతుంటే నీకు రక్షణ ఎక్కడ? పరలోకం ఎక్కడ? నిత్యజీవం ఎక్కడ? ఆత్మీయత ఎక్కడ? ఆత్మ సంబంధమైన పెరుగుదల ఎక్కడ? కాబట్టి వినడాన్నే మనుషులు నిర్లక్ష్యం చేస్తుంటే పరిస్థితి అలా ఉంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో విందురని నేను ఎవరితో మాట్లాడేదను, వింటారని నేను ఎవరితో మాట్లాడతాను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక. వినడానికి మనసు సిద్ధం చేసుకోలేదంట. వినడానికి మనసు సిద్ధపడాల. సంసిద్ధమైన మనసు లేదు, వినాలనేటువంటి తపన కలిగిన మనసు లేదు, వినుబుద్ధి లేదు అన్నాడు అంతే. వినాలని బుద్ధి పుట్టలేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం రాయబడిందంటే విందురని నేను ఎవరితో మాట్లాడతానో సంసిద్ధత కలిగిన వారితో మాట్లాడితే వాళ్ళు వింటారు. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యము అందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించుదురు. దేవుని వాక్యాన్ని వినడంలో సంతోషం కలగట్లేదు, ముసలమ్మ ముచ్చట్లో సంతోషం కలుగుతుంది. కాలయాపన మాటల్లో, పిచ్చి మాటల్లో, లోక సంబంధమైన వాటిలో వారికి ఆనందం కలుగుతుంది. కానీ దేవుని ఉపదేశాన్ని వినడం కానీ, చదవడం కానీ, ఉపదేశాన్ని ఆలకించడంలో ఉండే మజా వాళ్ళకి తెలియలేదు అన్నాడు అంతే. ఎందుకంటే దానికి సంసిద్ధులు అవ్వలేదు. సంసిద్ధత అంటే నువ్వేదన్నా తినాలనే కోరికుండి
దాన్ని మనసుని సిద్ధం చేసుకుని దాని కొరకు సిద్ధపడి దాన్ని తెచ్చుకుని దాన్ని ప్రిపేర్ చేసుకుని దాని ముందు కూర్చుని దాన్ని నువ్వు తినడం, దానికి సంసిద్ధత ఉంది కదా. ఇదిగో చేపలు తెచ్చుకోవాలి, మటన్ తెచ్చుకోవాలి, లేకపోతే బిర్యానీ తెచ్చుకోవాలి, లేకపోతే పలానాది వండుకోవాలి. మనసు సంసిద్ధత ఏర్పడతలేదా? దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవట్లేదా? కాబట్టి నువ్వు అంత సంసిద్ధంగా ఉన్న తర్వాత అన్నీ రెడీ చేసుకున్నావు, నువ్వు తినకుండా ఎవడో తినేసాడు అనుకోండి, కుక్క వచ్చి తినేసింది అనుకోండి, ఎలా ఉంటుంది మనసు? సూర్యమనిపోదు. అప్పుడు దావీదు అదే మాట అంటాడనమాట, దేవుని ఉపదేశం క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు ఉంది, క్రొవ్వినటువంటి మెదడు దొరికినట్లుగా దేవుని యొక్క ఉపదేశం, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొని ఉంది. ఎప్పుడది? సంసిద్ధత ఉంటే, ఏదో మొక్కుబడికి వింటుంటే, భారంగా వింటుంటే, ప్రతి శనివారం బైబిల్ క్లాస్ ఉంటుంది, అద్భుతమైన సంగతులే అందులో వస్తున్న సంగతులు. ఇక్కడికి రాము, ఇంటికాడ ఉన్న వినం. ఏంటి దాన్ని ఏమనుకోవాలి? దాన్ని మేము వినమంటే దాని అర్థం ఏంటి? ఉపదేశం అందుబాటులో ఉంటుంది ఏదో ఒక మాధ్యమం ద్వారా, మేము వినం. ఏంటి దాని అర్థం ఏంటి? సినిమా పాటలు అయితే తింటావా? కాసేపు టీవీ అయితే పెట్టుకుంటావా? నువ్వేమనుకుంటున్నావు నీకు తెలియదు, కానీ నిత్యత్వానికి నువ్వు పనికిరావు. దేవుని ఉపదేశంలో ఉండేటువంటి ఏమన్నాడంటే, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే. వాక్యం ఉండడంలో సంతోషం కలగట్లేదు, ఇష్టం లేని తిండి తిన్నట్టు ఉందన్నమాట పరిస్థితి, ఇష్టం లేని వంటకం ఏదో తింటున్నట్టు ఉంది పరిస్థితి. బలవంతాన్న మేకపోతుని తోలుకెళ్తారు చూసారా గుడి దగ్గరికి, అది రానంటది. అది మెడలో తాడు కట్టేసి లాక్కెళ్తూ ఉంటారు. అది పరిస్థితి. గుడి ఎంత లెక్క ఉందో అంత లెక్క లాగా తీసుకెళ్తారు, దాన్ని తోలుకెళ్తూ ఉంటారు, వెనకాల డప్పులు వాయిస్తూ ఉంటారు, దానికి ఇంటికి వెళ్తూ ఉంటారు. అది ఇష్టంగా వెళ్తుంది ఏంటది? ఇష్టంగా వెళ్తుందా? ఏదో మొక్కుబడికి ఆరాధన, మొక్కుబడికి వినడం, మొక్కుబడికి వాక్యం వినడంలో లోపం. కాబట్టి నేను పెందలకడని లేచి ఇదిగో నేను ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నాను, నా ప్రవక్తలైనటువంటి సేవకులను పంపించాను వారి మధ్యకి, నా ప్రవక్తలైనటువంటి సేవకులను వారి మధ్యకి నేను పంపించినా కానీ వారు వినే పరిస్థితుల్లో లేరు. కారణం ఏంటంటే వారు తమ మనస్సులను సిద్ధం చేసుకోలేదు అన్నాడు. యెషయా గ్రంథాన్ని మనం చూసినప్పుడు వినుబుద్ధి అన్నాడు. అక్కడ వినడానికి బుద్ధి పుట్టాలంట, అలాంటి వాడికి పరలోకం. యేసుప్రభు వారికి వినుబుద్ధి పుట్టించాడంట దేవుడు. యెషయా గ్రంథం 50:4 మనకి ఈ ప్రకారంగా రాయబడింది. యెషయా గ్రంథం 50:4 మీరు చూస్తే, యెషయా గ్రంథం 50:4 అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అన్నాడు యేసుప్రభు. యేసుప్రభుని గురించినటువంటి ప్రవచనం. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకే ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించి ఉన్నాడు. వినుబుద్ధి, బుద్ధిపూర్వకంగా వినడం, వినాలనేటువంటి తపన, వినడానికి ఆసక్తి, వినడానికి మనసు సిద్ధపాటు, వినాలనే కోరిక, వినుటకు వేగిరపడ్డం, వినడానికి వేగిరపడ్డం. ఈ తపనలో నుంచి క్రైస్తవులు పుట్టాలన్నమాటండి. ఈ తపనలో నుంచి క్రైస్తవ సంఘం ఏర్పడాలి. ఈ తపనలో నుంచి అండి.
తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. వెతికేవాడికి, వినాలని తపన కలిగిన వాడికి, కోరిక కలిగిన వాడికి, అలాంటి వాళ్ళకి పరలోకం, అలాంటి వాళ్ళకి నిత్యజీవం. యేసుప్రభు దగ్గరికి మనుషులు వచ్చారు. వచ్చిన సందర్భంలో వాళ్ళు ఎంతో పెందల కడ లేచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఉదయాన్నే ఆయన దగ్గరకు వచ్చి విన్నటువంటి వారు ఉన్నారు. 3 రోజులు 3 దినాలు గడిచినా కానీ ఆయన దగ్గర నుంచి కదలకుండా విన్నవాళ్ళు ఉన్నారు. ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళది నిత్యజీవం అంటే. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 21వ వచనంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 17-21 వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. ఏథెన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులేళ్ళు పౌలు ఆ ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నాడు. ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఏథెన్స్లో ఉన్నటువంటి మనుషులు కనబడ్డారు. ఏథెన్స్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు, ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలం గడుపుచుండేవారు. అంటే వారి టైం అంతా ఎలా ఖర్చు పెట్టేవారు? చెప్పడానికి లేదా వినడానికి. ఎక్కువ విన్నవాడు మహా గొప్ప తెలివైనడు అయిపోతాడు. చెప్పినోడు కంటే కూడా వినేవాడు వినికిడిలోనే లోపమైతే జీవితకాల శాపం అది. మీ నాన్న మాట్లాడుతున్నాడో నీకు వినబడతలేదు, చెవులు ఫాల్ట్గా ఉన్నాయి. అమ్మ మాట్లాడుతుంది వినబడతలేదు, టీచర్ మాట్లాడుతున్నాడు వినబడతలేదు, ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు వినబడతలేదు, చెవుల్లో ప్రాబ్లం ఉంది. శాపం అది. చెవుడు వచ్చేసిందండి, చెవుడు లోపం ఉందండి, లోపంగా ఉందన్నారు అనుకోండి, అది ఏమీ మంచి జీవితం అది. చెవులుండి వినికిడి శక్తి ఉండి మిగిలిన మాటలన్నీ వింటా దేవుని ఉపదేశమే వింటలేదు అనుకోండి, శాపగ్రస్తమైన బ్రతుకది. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఏథెన్స్లో ఉన్నటువంటి వారు పౌలు వెళ్ళి ఆ ప్రాంతం ఆ పట్టణంలోకి వెళ్ళి మనుషుల్ని గమనిస్తే వాళ్ళలో ఏదో ఒక క్రొత్త సంగతి వినడానికి కానీ ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పడానికి కానీ తమ సమయాన్ని గడుపుతున్నారంట. కాబట్టి కొత్త సంగతి అన్నారనుకోండి, టక్టక్మని గ్యాదర్ అయిపోతారన్నమాట. లేకపోతే ఏదైనా కొత్త సంగతి వింటారనుకోండి, చకమని ఇంట్రెస్ట్ చూపిస్తారు, వింటారు. నువ్వు వినేసినవన్నీ ఆల్రెడీ వినేసి బోరు కొడుతుందా ఏంటి? కొత్త సంగతులు ఏమి రావట్లేదా జీవితంలోని? కాబట్టి లేదండి, 1వ తరగతిలోనే ఎంతకాలం కూర్చుంటామండి, లేకపోతే 10th క్లాస్లోనే ఎంతకాలం కూర్చుంటామండి, కూర్చోలేకపోతున్నామండి, వినేసేవండి, వచ్చేసినాయండి, ఇంక బోరుగా ఉందండి అనడానికి ఏమైనా ఉందా? కాబట్టి నిరంతరం కొత్త సంగతులు, నిరంతరం కొత్త వ్యూస్ ఉంటాయి, నిరంతరం కొత్త కోణాలు ఉంటాయి, నిరంతరం అనేక విషయాల్లో నువ్వు ప్రోత్సహించబడతావు. మరి ఎందుకు వినవు? ఒళ్ళు బరువెక్కిందా? హృదయం క్రొవ్విందా? వినడానికి మనసు లేదా? అది దేనికి సంకేతం అంటే, నాకు పరలోకం అవసరం లేదు అన్నానికి సంకేతం. నేను చేస్తాను, ఎక్కడ పోతే అక్కడ పోతాను అంతే. నాకు పరలోకం వద్దు, నిత్యత్వం వద్దు, దేవునితో సహవాసం వద్దు, దేవుని కృపొద్దు. నాకు దేవుడు నాకు గడువు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే, మారు మనసు పొందను, జీవితాన్ని దిద్దుకోను. అది దాని అర్థం మాట. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చూసినప్పుడు వారందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు వారు? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 44వ వచనంలో, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం కదిలిందంట.
విశ్రాంతి దినమున కొంతమంది వెళ్తారు, భక్తి కలిగిన వాళ్ళు వెళ్తారు, అక్కడ ఆరాధన చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. పట్టణం అంతా కూడుకుంది. ఎందుకు కూడుకుంది? దేవుని వాక్యం వినడానికి కూడుకుంది. పర్పస్ అది. సంసిద్ధమైన మనసుతో వాక్యాన్ని వినడానికి, విన్నదాన్ని గ్రహింపులోకి తెచ్చుకోవడానికి రావాలి. కొర్నేలి జీవితం మనకు తెలిసిందే. ఎందుకయ్యా నన్ను పిలిపించావు మీ ఇంటికి? ఎందుకు నువ్వు పిలిపించిన కారణం ఏంటి చెప్పు అన్నప్పటికి కొర్నేలి ఏం చెప్పాడు? 10వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో 32-33 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 32-33 వచనాల్లో, పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించు, అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన ఇంట దిగి ఉన్నాడు నాతో చెప్పారు. వెంటనే నిన్ను పిలిపించింది, నీ వచ్చినది మంచిది. 33 అపోస్తలుల కార్యాలు 10:33లో, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లన్నాడు, ఎందుకు కూడుకున్నావు? మనం కూడుకోం, మన ఇంటిళ్ళ బాధ కూడుకోం. ఇంటిళ్ళ బాధ కూడుకుని దైవజనుని పిలుచుకో, ఎప్పుడు పిలుచుకో. ఎందుకు? వినడానికి సంసిద్ధత లేదు కాబట్టి, వినాలని కోరిక నీకు లేదు కాబట్టి, వినుబుద్ధి నీకు పుడతలేదు కాబట్టి. కొన్నేళ్ళు అంతటోడు లోపలికి వచ్చి రూమ్ చూస్తే మొత్తం రూమ్ అంతా, హాల్ అంతా నిండిపోయిందంట. ఎందుకు పిలిపించావు నన్ను? దేవుడు ఆజ్ఞాపించినవన్నీ మాతో మాట్లాడు, మేము వినడానికి రెడీగా ఉన్నాం, వినడానికి సిద్ధంగా ఉన్నాం, సిద్ధ మనసుతో ఉన్నాం. ఏం వినడానికే? దేవుని ఉపదేశం, దేవుడు ఆజ్ఞాపించిన వినడానికి రెడీగా ఉన్నాం. నిత్యత్వం అలాంటి వాళ్ళకి దొరుకుతుందా? వినడానికి బద్ధకంగా ఉన్న వాళ్ళకి దొరుకుతుందా? ఇలాంటి వాళ్ళకండి నిత్యత్వం. దేవుని కుమారుడని క్రీస్తు ప్రభుతో స్వాస్థ్యం అనిపించడం ఎలాంటి వాళ్ళకి? వినడానికి వేగిరి పడే వాళ్ళకి, వినికిడి లోపం లేని వాడికి, విన్న ప్రకారంగా జీవితాన్ని దిద్దుకునేవారికి. వినడానికి బరువెక్కిపోయేవాళ్ళు కాదండి, వినడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కాదండి. వినడానికే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంక నువ్వు ఎక్కడ లోపడతావు? లోబడ్డం అనేది నీ జీవితంలో ఒక అబద్ధంగా మిగిలిపోద్ది. నటింతున్నావు అంటే కరెక్టే సెట్ అయిపోద్ది. లోబడుతున్నావు అనేది ఒక అబద్ధం, నటింతున్నావు అంటే కరెక్ట్ సెట్ అవుతుంది మాట నీకు. నటింతున్నావు, లోబడుతున్నట్లుగా నటింతున్నావు, విన్నట్లుగా నటింతున్నావు, ఆచరించినట్టుగా నటింతున్నావు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నట్లుగా నటిస్తున్నావు. లోబడ్డం అంటే అది వేరు. లోబడితే వాక్యానుసారంగా బ్రతకడం, దేవుడు కోరుకున్నట్లుగా జీవించటం. నువ్వు వాక్యానుసారంగా బ్రతికితే నువ్వు నూరంతలుగా ఫలించటం, ప్రభు మాటను ధిక్కరించకుండా జీవించటం, ప్రభు ఆజ్ఞలకి నువ్వు శిరస్సు వహించటం. కాబట్టి కొర్నేలు అడిగినప్పుడు కొర్నేలు చెప్పాడు సమాధానం, అయ్యా ఇంతమంది నేను పిలిపించాను, ఎందుకు వచ్చారో తెలిసి అందరూనే, పప్పు బెల్లాలకు వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు ఏదో కాలయాపానికి వచ్చిన వాళ్ళు కాదు, నా మాట గౌరవించి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు యెహోవా ఆజ్ఞాపించినంతా వినడానికి కూడా వచ్చినవారు. అంత అపోస్తలుడు అప్పుడు నోరు తెరిచాడు. అప్పుడు నోరు తెరిచాడండి. అపోస్తలు ఊరికినే నోరు తెరలేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నోరు తెరిచారు, అద్భుతమైన ఫలాలు చూశారు. కాబట్టి 4వ అధ్యాయము 19వ వచనంలో కూడా, అపోస్తలుల కార్యాలు 4:19లో, మేము వింటాం, ఎవరు దేవుని మాట వినమంటావా మనుషుల మాట వినమంటావా అని అడిగారు అపోస్తలులు. 4వ అధ్యాయం 19వ వచనం మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. అందుకు పేతురును యోహానును వారిని చూచి, పేతురు యోహానులు ఎవరంటే అపోస్తలులు, వారిని చూచి ఏమన్నారంట? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టికి న్యాయమా?
దేవుని మాట వినడం న్యాయమా, నీ మాట వినడం మాకు న్యాయమా? నువ్వే చెప్పు. అపోస్తలులు దేవుని మాటే వినేవారు. దేవుని మాటకైన ఉపదేశానికి విలువనిచ్చినటువంటి వారు. చివరిగా ఒక 2 వచనాలు మనం చూసుకుని ముగించుకుందాం. షేబా దేశపు రాణి, ఆమె ఒక దేశపు రాణి, సొలొమోను గురించి విన్నదే. అప్పటికే సొలొమోను యొక్క జ్ఞానం భూమి అంతా విస్తరించిపోయింది. ఆయన ఎంత గొప్పోడు అంట, ఆయన ఆయుధశాలలు ఇలాగ ఉంటాయి, ఆయన డైనింగ్ టేబుల్ ఇలా ఉంటుంది, ఆయన సింహాసనం ఇలాగ ఉంటుంది, ఆయన రాజ్యంలో వెండి రోడ్ల మీద రాళ్ళంత విస్తారంగా ఉంది, ఆయన ఉపయోగించే పదార్థాలన్నీ బంగారంతో చేసినయే, ఆయన జ్ఞానం అద్భుతమైనటువంటి జ్ఞానం అని చెప్పేసి అప్పటికి ఆ నోట వెళ్ళిపోతే ఒక స్త్రీ, ఒక రాణి ఆయన దగ్గరికి వచ్చింది. లోకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. లోకాసు వార్త 11:31లో, లోకాసు వార్త 11:31లో, దక్షిణ దేశపు రాణి విమర్శకాలముని ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. భూమికి అటువైపునున్నదే తన పరివారంతో, లేకపోతే అనేకమైన బహుమానాలు పట్టుకుని, ఒక రాణి ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలంటే పరివారం ఉండాలి కదా, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని, అంతకంటే ఎంతో సమయాన్ని వెచ్చించి భూమి అంతముల నుండి వచ్చాను అన్నాడు. 31. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఎవరో? యేసుప్రభు. యేసుప్రభు చెప్తుంటే వాళ్ళు వింటలేదు. సొలొమోను కంటే గొప్పవాడు వారికి అందుబాటులో ఉన్నా వినడానికి మందులుగా ఉన్నారు వీళ్ళు. కానీ సొలొమోను కాలంలో సొలొమోను జ్ఞానం నేర్చుకోవడానికే భూగోళంలో సగ భాగం తిరిగి వచ్చి నేర్చుకుందో కావిడ కూర్చుని జాగ్రత్తగా ఉన్నదంట. మరి అంతకంటే గొప్పవాడు నీకు అందుబాటులో ఉన్నప్పుడు వినట్లేదంటే దాని అర్థం ఏంటి? ఎంతోమందికి సరైన ఉపదేశం లేదు. విందామంటే నాడింగా చెప్పేవాళ్ళు లేరు, సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాళ్ళు లేరు. మరి దేవుడు నీకు అవకాశం ఇచ్చి, దేవుడు నీకు కృప చూపించి, దేవుడు అన్నీ అందుబాటులో పెడితే ఏంటి నీకు నొప్పి ఏంటి, నీకు బాధ ఏంటి, నీ ఇబ్బంది ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి? నిత్యత్వం నీకు అవసరం లేదా? దేవుని తోడు అవసరం లేదా నీకు? తరతరాలు యుగయుగాలు ఉండేటువంటి ఆ స్థితిని నువ్వు కోరుకోవట్లేదా? నటించడానికి వచ్చావా? నటించడానికి బోల్డ్ చర్చలు ఉన్నాయి. ఇంత ప్రయాసపడి రానవసరం లేదు నటించడానికి. మేము కులాన్ని విడిచిపెట్టమండి, మొహమాట లేకుండా వెళ్ళిపోండి అవతలకి. మేము అన్యాచారాలు విడిచిపెట్టమండి, వదిలేసేయండి, వెళ్ళిపోండి, వేరే సెపరేట్గా పెట్టుకోండి, ఆరాధన పెట్టుకోండి. మేము మారు మనసు పొందమండి, నీ బతుకు దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ క్రీస్తు సంఘం అని చెప్పుకోవాల్సిన పనే లేదు. కాబట్టి దేవుడు కృప చూపిస్తున్నాడు, వినే అవకాశం ఇచ్చాడు, వినాలి కదా. పాత నిబంధన గ్రంథంలో చెప్పాడు, రాబో కాలములలో నేను లోకంలో క్షామం పుట్టింతాను అన్నాడు. క్షామం అంటే కరువు. ఏంటి కరువు? ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఈ ప్రకారంగా వ్రాయబడింది. ఆమోసు అంటే చిన్న ప్రవక్తలో ఉంటాడు అన్నమాట. 759వ పేజీ ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. ఏమని రాసి? రాబో దినముల యందు దేశములో నేను క్షామం పుట్టింతును అన్నాడు.
దేశంలో నేను క్షామం పుట్టిస్తాను. క్షామం అంటే కరువు, క్షేమం కాదు. దేని బట్టి వస్తుందంటే ఈ కరువు? అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షేమము కాక. సాధారణంగా కరువు అంటే అన్నం లేకపోవడం, తిండి లేకపోవడం. అన్నపానములు లేకపోవట వలన కలుగు క్షేమము కాక, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షేమముగా ఉండిన ఇదే యెహోవాకు. కరువు వస్తుంది నీ కుటుంబంలో అన్నాడు. నీ దేశం కరువుతో ఉంటుంది అన్నాడు. కరువుతో ఉంటుందంటే ఇంట్లో పప్పులు ఉప్పులు ఉండవనా? అలాంటి కరువు గురించి మాట్లాడతలేదు నేను. పుష్కలంగా నీకు రైస్ ఉంటుంది, పుష్కలంగా ఉప్పులు పప్పులు ధాన్యాలన్నీ ఉంటాయి, పుష్కలంగా డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏంటి నీ ఇంట్లో కొరత? ఏంటి నీ పిల్లల్లో కొరత? ఏంటి నీ కుటుంబంలో కొరత అంటే యెహోవా మాటలుండవు, దేవుని మాటలుండవు. యెహోవా యొక్క ఉపదేశం వినకపోవటం వలన కలుగు క్షేమం అది. కుటుంబంలో అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు అందరూ ఉంటారు. దేవుని సంకల్పం తెలుసా? ఎవరికీ తెలియదు. రక్షణ ఏంటి తెలుసా? తెలియదు. విశ్వాసం గురించి తెలుసా? తెలియదు. గ్రంథంలో నీకు ఏం తెలుసు? ఏం తెలియదు. కాబట్టి కుటుంబంని మాకు బియ్యం లేవండి, మాకు పప్పులు లేవండి, మా దగ్గర డబ్బులు లేవండి, కరువుతో అలమటించిపోతున్నామండి అన్నవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అలా కుటుంబం ఉంటుంది. మనుషులు ఉంటారు, లోక సంబంధంగా గొప్ప గొప్ప పండితులే, లోక సంబంధంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు అవి ఇవి డబ్బులు ఆస్తులు అన్నీ కూడగట్టుకుని ఉంటారు. కానీ ఏముండదు వాళ్ళ దగ్గర? దేవుని ఉపదేశపు కరువు. ఎందుకంటే వాళ్ళు వినలేదు. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో అలాగా. దేనికి లోటండి కుటుంబాలు చూస్తేనే? ఉపదేశం లేదండి. ఉపదేశం ఉంటే విశ్వాసం ఉంటుంది, లోబడే తత్వం ఉంటుంది. ఉపదేశం లేదు మనుషుల దగ్గర. కాబట్టి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే లోపాలను దిద్దుకోవడానికి, లోకం అంతా ఏదో ఉద్ధరించడానికి కాదండి. తన ఇంటిలో దిద్దుబాటు జరగాలని, తన కుటుంబంలో దిద్దుబాటు జరగాలని, తన ప్రజలైన వారి మధ్యన దిద్దుబాటు జరగాలని. ఏంటి దిద్దుబాటు? నెంబర్ 1, ఇచ్చుటలో లోపం ఉంది. పిసినితనంగా ధారాళం అనేది లేదు. పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఉన్నాయి అందులో అన్నాడు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇచ్చుట్లో లోపం, ప్రేమ చూపించుట్లో లోపం, నీ విశ్వాసంలో లోపం, నీ సహనంలో లోపం, నీ ఓరిమిలో లోపం, నీ భక్తిలో లోపం, నీ ఆరాధనలో లోపం. లోపం దేంట్లోని అంటే నీ వినేటువంటి వినికిడిలోనే లోపం. వినికిడిలో లోపం అయితే ఇంక చేసేది ఏముంది? ఇంకా ఆ తండ్రి కూడా ఏం చేయలేడు ఇంక నీ పట్ల. వినికిడే సమస్య అయితే ఇంకేం చేస్తాడు? ఇంకా యాక్షన్ చేసి చూపించాలి ఏమన్నా. ఇంక దేవుడు కూడా ఏం చేయడు. ఆయన కూడా ఏమన్నాడు? నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో అది అతడు చెప్తాడు, నువ్వు వెళ్ళి పిలిపించుకో అన్నాడు. అంతే, నువ్వు వినాలా అన్నాడు. అయ్యా అతను ఎవరో నాకు తెలియదు, నేను అడ్రస్ చెప్తాను అన్నాడు. అడ్రస్ చెప్పండి, ఇదిగో పలానా యొప్పే ప్రాంతంలో అన్నాడు. వెంటనే 2 సర్వెంట్లను పిలుచుకున్నాడు. పిలుచుకుని పంపించాడు. అయ్యా ఇది మా పరిస్థితి, వినడానికి మేము తహతహలాడుతున్నాం, వినే బుద్ధి మాకుంది, వినాలని ఇంట్రెస్ట్ మాలో ఉంది, వినడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాం మేము. లాట్సప్ ఉందా పైనటేనా? కాబట్టి వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సిద్ధ మనసు కలిగి ఉన్నాం. కాబట్టి మీరు రండి అయ్యా, చెప్పండి, వినడానికి రెడీగా ఉన్నారా? అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఇంటికి వచ్చి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎందుకు కూర్చున్నారు ఇంతమందిని? ఎందుకు పిలిపించావు అన్నప్పటికీ ఎందుకు పిలిపించావు? ఇదిగో పిలిపించిన కారణం ఇది, పిలిపించడానికి కారణం ఇది అన్నాడు. ఏంటి పిలిపించడానికి కారణం? పిలిపించడానికి కారణం ఏంటంటే యెహోవా ఆజ్ఞాపించింది అంతా మేము వింటాం, వినడానికి మేము రెడీ.
వినడానికి మేము రెడీ, మీరు చెప్పండి. ఎంత అద్భుతమైన సందేశం అండి ఇది. అప్పుడు నోరు తెరిచాడంట, వినడానికి వాళ్ళు ప్రారంభించారు. కాబట్టి పౌలు గారు మాట్లాడుతుంటే అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడారు. అర్ధరాత్రి అయిపోయిందండి, నిద్ర రావట్లేదు ఎవరికైనా. మొక్కుబడికి ఒకడు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? గాలి ఆడతలేదని చెప్పేసి కిటికీ మీద కూర్చున్నాడంట, మేడ మీద అసలే మేడ, గాలి ఆడతలేదని కిటికీ దగ్గర కూర్చున్నాడు. వెళ్ళి ఇంట్రెస్ట్ లేదు మనిషికి. పౌలు గారు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. కాసేపుడు కన్ను మూతపడింది, అలా జోగి కింద పడిపోయాడంట. చెప్పాడా గ్రంథంలోని? అలా జోగి కింద పడిపోయాడు. అప్పుడు చచ్చిపోయాడు మనిషి. వెంటనే అక్కడ పౌలు గారు ఉన్నాడు, అతను రప్పించాడు, బాగు చేశాడు మళ్ళీ. కాబట్టి వినడాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకపోతే తప్పనిసరిగా పరలోకానికి వెళ్తావు. దేవుడు నీ సొంతం అవుతాడు. ఆయన రక్షణ భాగ్యం నీకు అనుగ్రహించబడుతుంది. మనోనేత్రాలు వెలిగించబడతాయి. జీవితంలో ఏది వాస్తవమో ఏది అబద్ధమో నీకు తెలుస్తుంది. కాబట్టి గాలికి పసిపిల్లల్లాగా మాయోపాయాల్లో నువ్వు పడిపోవు. ఇంకా ఎలాంటి మాయోపాయాల్లో నువ్వు పడవు. పసిపిల్లలు అయితే మాయోపాయాల్లో పడిపోతారు అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. దొంగడు వచ్చి ఒక బుడగ తీసుకొచ్చాడు అనుకోండి, ₹1 బుడగ ఎత్తాను, ఇలాగ వచ్చేయమ్మా అన్నాడు అనుకోండి, పిల్లలు వెళ్ళిపోతారు కూడా. నీకు ఇంకా అలాంటి మాయోపాయాలు నువ్వు పడవన్నాడు. ఎప్పుడు నువ్వు వింటే, నమ్మదగినటువంటి ఉపదేశాన్ని వింటే, దాన్ని చేపడితే, గ్రంథం మీద నీకు అవగాహన వచ్చేస్తే, సంకల్పం మీద నీకు అవగాహన వస్తే అంత స్థిరంగా నువ్వు పాతికిపోతావు. మన ముందున్నటువంటి గ్రంథం, బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు, చక్కటి అవగాహన సంపాదించేయాలి. అంతగా నువ్వు స్థిర విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. చచ్చిపోవడానికి ముందే ఇది అయిపోవాలి, కోర్సు కంప్లీట్ అయిపోవాలి. కాబట్టి దాన్ని అనుసరించి దేవుడు ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఆయా కాలాల్లో ఆయా యుగాల్లో ఆయన భక్తి కలిగినటువంటి వారు ఎలా బ్రతికారు, భక్తిహీనులుగా ఉన్నవాళ్ళు ఎలా నాశనం అయిపోయారు, లోపాలను దిద్దుకున్న వాళ్ళు ఎలా కాపాడబడ్డారు, ఎలా క్షమించబడ్డారు, జీవితాన్ని దిద్దుబాటును కోరుకొని వాళ్ళు ఎలాగా నాశనం అయిపోయారు. అనేకమైనటువంటి వృత్తాంతాలు మన గ్రంథంలో కనబడతా ఉంటాయి. కాబట్టి వినుటలో లోపం ఉందా? లోపాన్ని దిద్దుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. లోపాన్ని దిద్దుకోవాల్సిందిగా మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఎంతటితో ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు.